ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభోస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. డిసెంబర్ 26వ తేదీ నుండి 2016 జనవరి 2వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. జన్మ ఫలం లగ్న బలం శీర్షికలో కన్యారాశికి చెందినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపార రంగాల్లో విశేషమైన ప్రతిభని సాగించడానికి, కొనసాగించడానికి ఏ దైవాన్ని ఆరాధించాలో, ఏ లక్షణాలతో ఉండాలో, ఏ విధంగా ఉంటే అనుకూలిస్తుందో ఆ విశేషాలని, దాంతోపాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో అదృష్ట సంఖ్యని గురించి వివరించుకునే క్రమంలో 4 తమ అదృష్ట సంఖ్యగా అయినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్షమాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 29వ తేదీ సంకష్టహర చతుర్థి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు కాంట్రాక్ట్ రంగానికి చెందినటువంటి వారు అయినట్లయితే ఆదాయం విషయంలో వచ్చినటువంటి లోటుని, ఖర్చు విషయంలో పెరిగినటువంటి ధనాన్ని గమనించుకుని తగినటువంటి మార్గ విధానాల్ని తమకి తామే రూపొందించుకుంటారు. భరణీ నక్షత్ర జాతకులు తమ సంతానానికి సంబంధించినటువంటి చదువు విషయంలో ఒప్పుల్ని, తప్పుల్ని ఎంచుకుని ఏ విధంగా చదివిస్తే వాళ్ళు సరైనటువంటి విధానంలో విద్యావంతులు కాగలుగుతారు అనేటటువంటి విశేషాన్ని తల్లిదండ్రులు కూర్చుని కలిసి ఆలోచించుకునేటటువంటి సమయం ఇది. కృత్తికా నక్షత్ర జాతకులు తాము ఆరోగ్యానికి సంబంధించిన, అలాగే స్థానచలనానికి సంబంధించిన విషయాలని బాగా 1-2 మార్లు భార్యాభర్తలు కలిసి ఆలోచించుకుని స్థానచలనం అవసరమా లేదా అనే విశేషాన్ని, ఆరోగ్యాన్ని ఇలా అభివృద్ధి చెందించుకోవాలో ఆ విశేషాల్ని పరిశీలించుకుంటారు. చెప్పుకోదగ్గటువంటి పరిణామం ఇది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. సంకష్టహరి చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళని స్తోత్రాన్ని చదివిన పిమ్మట నివేదించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారు తమ శక్తికి మించకుండా ఆలయానికి మరమ్మతుల్ని చేయించడం యోగ్యం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు దాన ధర్మాలని చేయాలనేటటువంటి ఆలోచనకి వచ్చి పేద విద్యార్థులకు ఏదో సహాయం చేయాలని, అలాగే తుఫాను బాధితులు కానీ, వరద బాధితులు కానీ ఉన్నట్లయితే వారికి ఏదో కొంత ఇవ్వాలనేటటువంటి ఊహకొస్తారు, దాన్ని అమలు చేస్తారు కూడా. రోహిణీ నక్షత్ర జాతకులకి తీర్థయాత్ర వైపులకి దృష్టి మళ్ళీ సమీపంగా ఉండేటటువంటి ప్రదేశానికి తీర్థయాత్రలకి వెళ్ళి ఆనందంగా గడిపి తిరిగి వస్తారు. మృగశిర నక్షత్ర జాతకులు కుటుంబం అంతా కూడా ఐకమత్యంగా ఉన్న కారణంగాను, అనుకోకుండా కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక్కుమ్మడిగా కలిసినటువంటి కారణంగాను చాలా విందు వినోదాలతో సంతోషంగా గడుపుతారు. దైవ దర్శనాన్ని చేస్తారు. దైవానికి ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక కానుకని తమ కుటుంబం తరఫున గుర్తుగా బహూకరించుకుంటారు కూడా. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం ఈ వారం అంతా కూడా. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతిపాత్రమైనటువంటి జిల్లేడు పుష్పాల మాలని రోజు చొప్పున 7 రోజుల పాటు సమర్పించడం అత్యుత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దేవాలయానికి వారం రోజుల పొడుగున తమకి ఇష్టమైనటువంటి పుష్పాలని సమర్పిస్తూ ఉన్నట్లయితే విశేషమైన లాభం చేకూరే అవకాశం ఉంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు పనుల్ని ఇప్పటి వరకు వాయిదా వేసుకునేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు వాయిదా వేయకూడదనేటటువంటి అభిప్రాయంతో స్పష్టమైన ఆలోచన కలిగి ముందడుగు వేసి వాయిదా అనేటటువంటి ఆలోచనని తొలగించుకుంటారు ఈ వారం మొత్తం కూడా. ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఒకప్పుడు అయోమయ స్థితిలో ఉన్నటువంటి వారు ఈ విధంగా ఈ మార్గాన ప్రయాణించాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి సధైర్యంగా స్థాన చలనాన్ని చేస్తూ మరో ప్రదేశానికి ఉద్యోగం కోసం వెళ్ళడం కానీ, లేదా పదవిలో ఉన్నతిని కానీ తప్పక స్వీకరిస్తారు, ఆహ్వానించదగ్గ పరిణామంగా భావిస్తారు.
పునరుసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి మనుమలు కానీ మనుమరాళ్ళు కానీ ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి కావలసినటువంటి సహాయాలన్నింటినీ శారీరకంగా చేయడానికి తాము వృద్ధ విధానంలో ఉన్నప్పటికీ కూడా బాగా శరీర ఆరోగ్యం సహకరించకపోయినా కూడా వారికి సహాయాన్ని చేయాలనే దృక్పథంతో వెడతారు, ఆనందాన్ని తప్పక పొందుతారు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టార చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతిపాత్రమైనటువంటి ఎర్రని పుష్పాలని స్వామికి సమర్పించి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పేదవారికి అవకాశం ఉన్నంతలో సహాయం చేయడం మంచిది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు వైద్య రంగానికి చెందినటువంటి వారు అయినట్టయితే దూర ప్రాంతానికి తామున్నటువంటి సంస్థ ద్వారా వెళ్లే అవకాశాన్ని పొంది తాము అనుకున్నటువంటి అభిప్రాయాన్నే తప్పక పొందగలుగుతారు కార్యరూపంగా. పుష్యమి నక్షత్ర జాతకులు వాద వివాదాలకి దూరంగా ఉండాలి అని అనుకుంటారు. అలాగే వాద వివాదాలు ఏమాత్రమూ లేకుండా సుఖంగా గడపగలిగిన అవకాశాన్ని యాదృచ్ఛికంగా అంటే తమంత తానుగా అటువంటి పరిస్థితి వచ్చి పొందగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఇతరులకి చేస్తూ వారి నుండి ప్రేమని ప్రీతిని పొందుతూ సంఘంలో ఒక గుర్తింపుకి నోచుకుంటారు. అది వారు అనుకున్నటువంటి ఆలోచనకి అనుగుణంగా కూడా జరగడం చెప్పుకోదగ్గ విశేషం. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతిపాత్రమైనటువంటి స్తోత్రాన్ని చదవడం కానీ, భజనని చేయడం కానీ, లేదా వినాయక ఆరాధన కోసమని ఆలయంలో ప్రదక్షిణల్ని చేయడం కానీ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వినాయకుని సంఖ్య 16 కాబట్టి 16 మందికి అన్న వితరణాన్ని చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే 4లో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులకి అవివాహితులైనటువంటి వారికి సంబంధం చేతిదాకా వచ్చి అకస్మాత్తుగా జారిపోయే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఈ సంబంధం కుదిరే అవకాశం తక్కువ అనేటటువంటి స్థిర నిర్ణయంతో ఉన్నట్టయితే మానసికంగా గాయపడేటటువంటి అవకాశం ఉండదు. వీరికి తప్పక అనుకూలిస్తుంది. ఈ వారానికి మాత్రమే అననుకూలత అనే యథార్థాన్ని మరోసారి గుర్తుంచుకోగలగాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి న్యాయస్థానం నుండి వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. అంత మాత్రం చేత దిగులు పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. కానీ తిరిగి మళ్ళీ దాని మీద మరో చోటికి వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుంది. దాంట్లో విజయం లభిస్తుంది. కాబట్టి తాత్కాలికమైనటువంటి నిరాశకి గురి అయిన సందర్భంగా మానసికంగా దెబ్బతినకుండా ఉండడం సరైనటువంటి మార్గం, ఉపాయం కూడా. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబంలో సఖ్యత తాత్కాలికంగా లోపించడమే కాకుండా మాట వచ్చి కొద్ది ఆ విషయం దూరంగా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. అది తాత్కాలికం కాబట్టి రాబోయే వారం నుంచి మళ్ళీ కుటుంబం అంతా ఐక్యంగానే ఉంటుందనే యథార్థాన్ని ఏమాత్రమూ మర్చిపోకూడదు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతిపాత్రమైనటువంటి శుక్లాంబరధరం శ్లోకాన్ని 16 మార్లు చొప్పున రోజుకు ఒక్కమారైనా చదువుకోవడం వారమంతా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయాణాలని విరమించకుండా చేయవలసిన ప్రయాణాలని చేయడం లాభదాయకం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ప్రభుత్వం నుండి కానీ ఇతరులైనటువంటి వారి దగ్గర నుండి కానీ ఏదైనా ఒత్తిడి వచ్చినటువంటి సందర్భంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడం అంటే సత్యాన్ని పలకడం, నిజాన్ని చెప్పడం ఎంతైనా అవసరం తప్ప మరేదో వక్ర గతిని కాని పట్టినట్టయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులు ఏదైనా ఒక విషయాన్ని గురించినటువంటి ఆలోచన తమకి ఇష్టం లేదని తెలియచేయవలసి వస్తే నిర్భయంగా ఆ విషయాన్ని చెప్పాలి తప్ప అవగాహన లేని గణంతో కానీ లేదా తరువాత తెలియచేస్తానని దాటవేయడం కానీ ఏమాత్రమూ సరికాదు. నిర్భయంగా ఆ విషయాన్ని తెగగొట్టి చెప్పవలసిందే కాదు అని. చిత్తా నక్షత్ర జాతకులు
తమ ఉద్యోగంలో కానీ, వైద్య రంగానికి చెందిన వారు కానీ, వినోద రంగానికి కానీ చెందినటువంటి వారైతే ధనానికి సంబంధించినటువంటి రాబడి విషయంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పుకోగలగాలి. కానీ మొగమాటంతో కానీ దాన్ని దాచుకున్నట్టయితే తప్పక విరోధంతో ముగుస్తుంది ఆ పరిచయం. ఆ విశేషాన్ని గమనించుకోగలగాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తూ ఉన్నటువంటి కారణంగా వినాయకునికి ఇష్టమైనటువంటి పగడపు మాలని ధరించడం లేదా పగడపు రంగులో ఉన్నటువంటి పుష్పాల మాలని వినాయకునికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని, విశేషంగా కాదు తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని అవసరమైన సందర్భంలో చేయించుకోవాలి, వెనుకాడకూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు ఏ సమస్య గురించి వారు ఇంతవరకు పోరాడుతున్నారో ఆ సమస్య దాదాపు పరిష్కరింపబడ్డట్టుగా కనిపించినప్పటికీ కూడా ఏ విధమైన పరిష్కారము లేకుండానే ఈ వారం అంతా వెడుతుంది. కొత్తదైనటువంటి మార్పు ఏమాత్రము కనిపించదు. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలన్నీ కూడా ఈ వారంలో పరిష్కరింపబడతాయి అని అనుకున్నవి వాయిదా పడతాయి. మొత్తానికి ఈ వారంలో పూర్తి పరిష్కారం ఏమాత్రము అయ్యే అవకాశం కనిపించడం లేదు. విశాఖ నక్షత్ర జాతకులకి సంబంధించినటువంటి న్యాయస్థాన విషయాలు లేదా కుటుంబానికి సంబంధించిన విషయాలు లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయో అవన్నీ మళ్ళీ మొదటికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏ విధమైనటువంటి కొనసాగింపు కానీ, ఏ విధమైన ముగింపుకి చెందినటువంటి ఆలోచనలు కానీ దరిదాపుల్లో కనిపించవు ఈ వారంలో. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతిపాత్రమైనటువంటి విధంగా రాగి చెంబు నిండా ఆవు నేతిని ఉంచి దాన్ని దానంగా చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రాజీ మార్గం ద్వారా ప్రయాణించడం ఉత్తమం తప్ప వివాద ధోరణిలో వెళ్ళడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు కుటుంబం అంతా ఐకమత్యంతో ఉంటూ ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేము ఆదుకుంటామనేటటువంటి విశేషాన్ని హృదయపూర్వకంగా ప్రకటిస్తారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తికి. అనురాధ నక్షత్ర జాతకులు మొత్తం అంతా వ్యాపారంలో భాగస్వాములైన వారు చేతితో చేయి కలుపుతూ పరస్పర సహాయాన్ని సహకారాన్ని అందించుకుంటూ చెప్పలేనంతటి ధైర్యాన్ని యజమానికి కలిగిస్తారు. హృదయపూర్వకంగానే ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా కలిసి వచ్చేటటువంటి కారణంగా మానసికమైనటువంటి అశాంతి ఏమాత్రమూ లేకుండా గడపగలుగుతారు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈ వారంలో. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా అవకాశం ఉన్నంతలో పంచరత్న కీర్తనని కానీ, వాతాపి గణపతిం భజే అనేటటువంటి కీర్తనని కానీ వినడం లేదా పాడుకోవడం, మొత్తానికి వినాయకుని ఆలయంలో ఈ విధమైనటువంటి వినాయక స్తుతుల్ని చేయడం ఎంతైనా అవసరం, శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం భార్యాపుత్రులతో ఎక్కువసేపు గడపాలి, భర్త సంతానంతో ఎక్కువసేపు గడుపుతూ ఉండడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు కొత్త ఉద్యోగం రావడం కానీ, లేదా పదవిలో ఉన్నతిని పొందడం కానీ, లేదా పదవీ ఉన్నతితో పాటు ఆర్థికమైనటువంటి అభివృద్ధిని జీతంలో పొందేటటువంటి కారణంగా బంధుమిత్రుల అభినందన అన్నిటినీ పొందగలుగుతారు, సంతోషంగా ఉంటారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మినటువంటి కారణంగా, ఎక్కువ లాభం వచ్చినటువంటి కారణంగా దాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టుకుంటే బాగుంటుందా అనేటటువంటి ఆలోచనతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. శత్రుబాధ ఏమాత్రమూ లేకుండా ఆ స్థిరమైనటువంటి ఆస్తి పరిష్కరింపబడినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి కుటుంబంలో ఎంతో సుఖశాంతులు కలిగినటువంటి కారణంగా అందరూ కలిసి శుభకార్య ప్రయత్నం కోసమని
ఎదురు చూస్తూ ఉంటారు. తప్పక శుభకార్యం ఒకటి జరిగేటటువంటి అవకాశం కూడా తొందరలోనే కనిపిస్తుందనే ఆనందంతో గడపగలుగుతారు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తూ ఉన్నటువంటి కారణంగా వినాయకుని ఆలయానికి నిరంతరం వెళుతూ, అంటే ప్రతిరోజు వెళ్ళి దర్శించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పేదలైనటువంటి వారికి, అర్హులైనటువంటి వారికి పుస్తక దానాన్ని చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తాము వచ్చిన దాంతో తృప్తిపడి చేసుకున్నటువంటి అమ్మకపు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. వచ్చిన దాంతో తృప్తిపడి ఈ వారాన్ని సుఖంగా గడపాలి, విరోధాన్ని కొని తెచ్చుకోకూడదు. శ్రవణ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి పథానికి ఇంకా నడపాలనే విధానం కోసం పోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం కాకుండా ఉన్నదాన్ని జారిపోకుండా ఉండేలాగా తగినటువంటి ప్రయత్నాలు చేసుకుని, కట్టడి చేసుకుని సుఖంగా జీవితాన్ని నడుపుకోవడం శ్రేయస్కరం. ధనిష్ట నక్షత్ర జాతకులు తాము చేసినటువంటి ఆలోచన ఫలించినటువంటి కారణంగా ఎంత పెట్టుబడితో ఈవేళ తాము చేస్తున్నటువంటి వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నారో అలాగే మరికొంతకాలం పాటు కొనసాగించుకోవడం శ్రేయస్కరం తప్ప అత్యాశకి పోవడం ఈ వారంలో ఏమాత్రం సరికాదు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వినాయకునికి ప్రీతిపాత్రమైనటువంటి ఆలయాల్ని సందర్శిస్తూ వినాయకునికి ప్రీతిపాత్రమైనటువంటి గరికని ఆలయానికి ఇవ్వడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం స్థాన చలనానికి సంబంధించిన ఆలోచనని చేయనే వద్దు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులు దాన ధర్మాలని చేయవచ్చును, కానీ రుణాన్ని చేసి దాన ధర్మాన్ని చేయడం ఏమాత్రం సరికాదని, అది పైగా పాపకారణం అవుతుందని, అంటే పాపాన్ని కలిగించేది అవుతుందని ముందుగా గుర్తుంచుకోగలగాలి. శక్తిని మించి పొరపాటును కూడా దానం చేయడం సరికాదనే విశేషాన్ని మరోమారు గ్రహించుకోగలగాలి. శతభిష నక్షత్ర జాతకులు తీర్థయాత్రలకి వెళ్ళడం కానీ, వినోద పర్యటనకి వెళ్ళడం కానీ చేయవచ్చు, కానీ చేసేటటువంటి వ్యయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అంటూ ఉండి ఆ ప్రణాళికని మించడం సరికానే కాదనే యథార్థాన్ని 1-2 మార్లు గ్రహించుకోగలగాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కూడా శుభకార్యాలను చేసే సందర్భంలోనూ, అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసేటువంటి సందర్భంలోనూ, అది వినోదం కావచ్చు, విహారం కావచ్చు, ఏదైనా ఆ సందర్భంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరగాలి తప్ప లేని పక్షంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందనే విశేషాన్ని గ్రహించుకోగలగాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. ఈ వారం రోజుల్లోని 7 రోజులు కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించడం క్షేమకరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజని మరవకుండా చేస్తూ ఉండాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యుల్లో ఉండేటటువంటి ఐకమత్యం కారణంగా ఎక్కడికో చక్కనైనటువంటి ప్రయాణాన్ని వేసుకున్న వారు కూడా దానికంటే ఇంట్లో గడపడమే ఉత్తమమైనటువంటి ఆలోచనతో కుటుంబ సభ్యులంతా కలిసి సత్కాలక్షేపాన్ని చేస్తారు వారం నిండుగా. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తాము ఎక్కడికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఏమాత్రము లేకపోయినప్పటికీ కూడా ఎక్కడో ఒక శుభకార్యంలో కలుసుకుని ఒకరోజు మాత్రమే ప్రయాణం చేయవలసి ఉన్నా దాదాపు ఎక్కువ రోజులు అక్కడ సుఖంగా ఆనందంగా గడపగలుగుతారు. అది ఆశ్రమ ప్రాంతం కావచ్చు, మరే ప్రాంతం కావచ్చు, మొత్తానికి మానసికమైన ఉల్లాసాన్ని పొందగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు సంతానానికి సంబంధించిన విషయంలో చక్కనైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలగడమే కాకుండా తండ్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా సరైనటువంటి ఆలోచనలు కలిగి ఏం చేయాలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికని తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు కలిసి నిర్ణయించుకునే మంచి అవకాశం ఈ వారం ఇస్తుంది. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. విష్ణు స్వరూపానికి సంబంధించినటువంటి ఆలయాలైన ఆంజనేయుడు, కృష్ణుడు ఇలాంటి దేవాలయాల్ని ఈ వారం రోజుల పాటు సందర్శిస్తూ ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అవకాశం ఉన్నంతలో వారంలో ఒక్కరోజైనా సరే గోసేవని చేయడం మంచిది. జన్మఫలం లగ్నబలం శీర్షికలో కన్యా రాశికి చెందినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని పొందడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
కన్యా లగ్నానికి చెందినటువంటి వారు తమ మాట తనంతో కానీ అలాగే తమ నడవడికతో కానీ ప్రవర్తనతో కానీ ఎదుటివారిని ఆకర్షించేటటువంటి లక్షణాలు కలిగి ఉండి మెత్తనైనటువంటి మాటలతో పనిని సాధించుకోగలిగిన నేర్పరితనం కలిగి ఉంటారు. అది చక్కనైనటువంటి పని. కన్యా లగ్నంలో జన్మించినటువంటి వారు తమకి సంబంధించిన పనుల్ని నెరవేర్చుకోవడమే కాకుండా ఇతరులకి కూడా అవసరమైన సందర్భాల్లో సహాయపడుతూ ఉండడం ఎంతైనా అవసరం. అలా చేసినటువంటి రోజున పరస్పర సహకారం లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా అలంకరణలకి అలాగే ఆడంబరాలకి హెచ్చు ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి అలవాటుని తొలగించుకుని ఎంత మాత్రమే ఖర్చు చేయాలనేటటువంటి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయానికి అనుగుణంగా కానీ చేసుకోగలిగినట్లయితే తాము అభివృద్ధి పథానికి వెళ్ళగలుగుతారు. వినాయకునికి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ స్వీకరించి దాన్ని నిరంతరం కానీ మననం చేస్తూ ఉన్నట్లయితే ఆ గణేశుని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కన్యా రాశివారికి కలిగి తప్పక వీరు వృత్తి ఉద్యోగ విద్యా వ్యాపార రంగాల్లో విశేష ప్రతిభని సాధించుకోగలుగుతారు. దానికి కారణం వినాయకుడు హస్త నక్షత్రంలో పుట్టి కన్యా రాశికి చెందినటువంటి వాడు అయినందువల్ల. వీరికి విశేషమైనటువంటి వాక్ పటిమ అంటే మాట్లాడగలిగిన తీరు, దాంతోపాటు ధారణ శక్తి ఉంటుంది. కాబట్టి అనవసర విషయాల్లో కాలక్షేపాన్ని చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎంత గ్రహించుకోగలరో అంతవరకు చదువుతూ ఉన్నట్లయితే ఆ చదివిన చదువు మొత్తం ధారణకి వస్తుంది. దాని ద్వారా జీవితంలో ఎదగగలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో అదృష్ట సంఖ్యని వివరించుకునేటటువంటి క్రమంలో 4 అనేది తమ అదృష్ట సంఖ్యగా కలిగినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజిస్తారు వంటి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనే అంశానికి స్వాగతం. సంఖ్యాశాస్త్రంలో వ్యక్తి యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలతో పాటుగా ఆ వ్యక్తి ఏ వైపు పయనిస్తే జీవితంలో అత్యుత్తమమైనటువంటి స్థితిగతులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది, వారు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం మొత్తం కూడినప్పుడు వచ్చినటువంటి అంకెను ఆధారంగా చేసుకొని ఆ అంకె గనక 2 అంకెలతో కూడినదైతే 2 అంకెలు కలపగా వచ్చిన ఒక సంఖ్యను పరిపూర్ణమైనటువంటి అదృష్ట సంఖ్యగా భావన చేస్తూ దాని యొక్క అదృష్ట సంఖ్యను ఆధారంగా చేసుకొని జీవిత గమనంలో ముఖ్యవంతమైనటువంటి చక్కటి ఆచరణీయ యోగ్యమైనటువంటి ప్రభావాలు కలిగినటువంటి ఆలోచన సరళితో గనక పయనించినట్లయితే విజయసిద్ధిని సాధించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విశేషాంశమే ఈ యొక్క పరిపూర్ణ అదృష్ట సంఖ్య యొక్క విశేష లక్షణం. ఇది వ్యక్తి జీవితానికి చుక్కానిలా పనిచేస్తుంది. ఒక సంఖ్య యొక్క ప్రభావం అంత గొప్పదా అనేటువంటిది వారి యొక్క జీవిత విశేషాంశాల యొక్క ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 4వ తేదీ అంటే 4 సంపూర్ణ సంఖ్యగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచన సరళి కలిగి ఉంటారు, వారు ఏ రంగాలలో రాణిస్తారు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు 4/2/1960వ సంవత్సరంలో పుట్టిన వారు ఉన్నారు. అంటే మొత్తం కూడా కలిపినట్లయితే 4+2+1+9+6+0 ఇవన్నీ కలపగా వచ్చిన సంఖ్య 22. 22 అంటే 2+2 = 4.
అంటే పరిపూర్ణవంతమైనటువంటి సంఖ్యాశాస్త్రరీత్యా ఈ వ్యక్తి యొక్క అదృష్ట సంఖ్య ఎంతన్నమాట? 4. ఈ 4 అనేటువంటిది ఇతని జీవన శైలిలో అత్యధికంగా పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసినా, ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి ఇతను బయలుదేరి వెళ్ళేటప్పుడైనా సరే 4 సంఖ్య వచ్చేటట్టుగా చూసుకొని గనక బయలుదేరినట్లయితే సర్వే సర్వత్రా విజయసిద్ధిని సాధించటానికి ఆస్కారం ఉంటుంది సుమా. అంటే ఆ వ్యక్తి యొక్క పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కూడగా వచ్చినటువంటి ఈ అదృష్ట సంఖ్యను ఆధారంగా చేసుకొని చెబుతున్న విషయం. అందుచేత 4 సంఖ్య కలిగినటువంటి వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి ఆలోచన చేస్తే, అన్నీ తెలుసు, నేను సాధించగలను, నా మనసుకు తగ్గినట్టుగా నేను సాధిస్తాను అనేటువంటి ఒక ధోరణి తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇతరులు విమర్శిస్తే ఒప్పుకోని మనస్తత్వం. మీరు చేసింది ఏం బాగలేదండి అంటే కోపం వస్తుంది. ఆ సమయంలో అలా కాకపోతే ఎలా చేస్తారా, నీకేం తెలుసు అని చెప్పేసి అంటారన్నమాట. అందుచేత చాలా బాగుంది సార్, అయినప్పటికీ అలా చేస్తే బాగుండేదేమో అని మనం కూడా ఆ వ్యక్తికి సామరస్య ధోరణితో చెప్పాలి. అప్పుడే అతడు అలాగే కావచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అంటే వీరికి ఏంటన్నమాట, తాను నిర్ణయం చేసినదే రైటు, తాను ఆచరించిందే గొప్పది అనేటువంటి విశేషాంశం ఎక్కువగా ఉంటుంది. చదువులో కూడాను వీరు ఉత్తమోత్తమైనటువంటి ఏకసంతగ్రాహి లక్షణాన్ని కలిగి ఉండటం చేత దాందేముంది, పరీక్ష రేపు కదా రాసేయచ్చులే అనుకుంటారు. ఇంత ఏకసంతగ్రాహి తత్వం కలిగినటువంటి ఈ వ్యక్తి గనక ఇంకా బాగా కృషి చేసి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తే విజయంలో అత్యున్నతమైనటువంటి స్థాయి విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఒక్క అభిప్రాయం వల్ల అదేముంది లేవయా రాసేయచ్చు అని చెప్పేసి రాసి మామూలు స్థాయిలో ఉత్తీర్ణత సాధించడానికే ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అందుచేత వీరి యొక్క తెలివితేటలను వీరే పదును పెట్టినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి నూతన పరిజ్ఞాన విషయాన్వేషణలో విజయాన్ని సాధించగలుగుతారు. వీళ్ళల్లో కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కనుక్కునేటువంటి లక్షణం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులకు అయిన వారికి వీళ్ళు గనక వీళ్ళని పొగిడినట్లయితే వాళ్ళ కోసం వీళ్ళు సేవ ఎక్కువ చేసి వీరి యొక్క అభివృద్ధి పదాన్ని కూడా ఆలోచించకుండా పూర్తి సేవ చేసి తరువాత నాకేం మిగిలింది అని ఆలోచించి అయ్యో అని చెప్పేసి బాధపడేవారు కోకోలలుగా ఉంటారు ఈ 4 సంఖ్యలో ఉన్నటువంటి అదృష్ట జాతకులు. అంటే అయిన వారికి, బంధువులకి, స్నేహితులకి సేవ చేసి సర్వస్వాన్ని కూడాను త్యాగం చేసే గుణ లక్షణాలు కలిగి తరువాత తానుగా తెలుసుకునేటప్పటికి స్వభాగం అయిపోతుందన్నమాట. వీరు ఎక్కువగా ఖనిజ సంపద, కాంట్రాక్టులు ఇలాంటి విషయాలలో ఉత్తమోత్తమైనటువంటి వ్యాపార సరళిలో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. వీరికి భాగస్వామ్య వ్యాపారం అచ్చిరాదు. వీరు ఎవరిని నమ్మైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు మరలా తిరిగి రావు. చాలా కష్టం తెచ్చుకోవటం అనేటువంటిది. డబ్బులు ఇస్తే తిరిగి రాలేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రేమించిన వారి కోసం తమ సర్వస్వాన్ని త్యజించే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఆచి తూచి అడుగు వేయటం చాలా మంచిది. వీరికి ఉత్తమోత్తమైనటువంటి అత్యధికమైనటువంటి సంపాదనా చాతుర్యం 31వ సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. అయితే వీరు చిన్న వయసులోనే ప్రభుత్వపరమైన ఉద్యోగాన్ని సంపాదించే అర్హతను కలిగి ఉంటారు. వ్యాపార సరళిలో వీళ్ళకి ఎక్కువగా మెడికల్సు, తోటలు,
ఖనిజ సంపద, కాంట్రాక్టులు ఇత్యాది వ్యాపారాలు పనికొస్తాయి తప్ప ఫైనాన్సు, చిట్సు సంబంధించిన వ్యాపారాలు మాత్రం అస్సలు పనికిరావు. జీవితంలో అభివృద్ధి పదంలో పయనించడానికి ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ధ్యానం చేయాలి. అంతేకాకుండా ప్రతి సోమవారం ఉపవాసాలుండి శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా వీరు ఎక్కువగా నీలం రంగు కలిగినటువంటి దుస్తుల్ని ధారణ చేయటం మంచిది. వీరి అదృష్ట రత్నం అమెథిస్ట్ అనేటువంటిది కానీ, లేక జాతి నీలం కానీ, లేక గోమేధికం కానీ ధారణ చేయవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ జన్మయును లేక వెలయునొక్కడికి నీ జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి శోధచనుల పాలు త్రవనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొతబిటిలో వృద్ధి పొందనుంది, ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని అర్ధ అవయవముల యందు అందముంది. అసలు లోకంలో పుట్టడం అన్న అవసరం లేనటువంటి పరబ్రహ్మము ఒక పశువుల కాపరి ఇంట్లో పుట్టింది. ఏ జాతకర్మ లేని వాడికి బాలసార జరిగింది. అసలు తల్లి అంటే తెలియని వాడు యశోద చన్నుల పాలు తాగి పెరిగి పెద్దవాడవుతున్నాడు. హాని వృద్ధి తెలియని పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నట్లు కనపడుతున్నాడు. ఏ తపముల చేత, ఏ చదువుల చేత ఇలా ఉంటాడని చెప్పడం సాధ్యం కాదో వాడు ప్రతిరోజు కళ్ళ ముందు ప్రాకృత శరీరంతో నడయాడుతూ కనపడుతున్నాడు. అటువంటిది కృష్ణ పరబ్రహ్మస్వరూపం. అటువంటి కృష్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేక చిన్న పిల్లవాడని అధిక్షేపించి ఆయనకి ఏదో ఇబ్బంది పెట్టగలననుకుని వర్షధారలు కురిపించాను. ఇప్పుడు నాకు అవగతమైంది ఆయన సామాన్యుడు కాడని ఆ వర్షాలన్నిటినీ కూడా ఆపేసి సూర్యోదయం అవ్వడానికి అంగీకరించి ఆ మేఘాలని పంపించేశాడు. కృష్ణ పరమాత్మని అందరూ స్తోత్రం చేస్తూ సంతోషపడుతూ గోపకాంతలు, గోపాలబాలురు, గోపవృద్ధులు అందరూ వాళ్ళ చోట్లకు వెళ్ళిపోయారు. ఆవులు, దూడలు కూడా ఎంతో సంతోషించి మమ్మల్ని కృష్ణుడు రక్షించాడని వెళ్ళిపోయాయి. వాటికి తెలియదనుకోకండి. వాటిని రక్షించేవాణ్ణి చూసుకుని మురిసిపోతాయి. వాణ్ణి కొట్టేవాణ్ణి, వారి మీద ఇబ్బంది పెట్టేవాళ్ళని చూసి అవి అసహ్యించుకుంటాయి కూడా. కనుక ఆయన రక్షించాడు కనుక ఆవులు, దూడలు కూడా కృతజ్ఞతలు మౌనంగా ఆవిష్కరించి వెళ్ళిపోయాయి. మూగ భాషతో కూర్చునున్నాడు ఒక రాతి మీద. ఇంద్రుణ్ణి బ్రహ్మగారు పిలిచారు. అప్పుడు చెప్పాడు, నేను ఉపన్యాస ప్రారంభంలో చెప్పిన మాట, కృష్ణుడిగా పట్టాభిషేకం లేదు, కానీ గోవిందా అన్న నామంతో నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చెయ్యి. పట్టాభిషేకం చేస్తే ఎప్పటికీ గోవిందా అని ఎవరు పిలుస్తారో పిలిచిన వారందరికీ అభ్యున్నతే. కాబట్టి నలుగురు పిలుస్తారలా, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, చిట్ట చివర సాధు పురుషులు. భక్తి కలిగిన వారు మాత్రమే పిలవగలరు, అందరూ పిలవలేరు. గోవిందా అని పిలవాలి అంటే ఆ అదృష్టం పెట్టి పుడితే పిలవగలరు. ఎందుచేతనంటే దాని ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి గోవింద నామస్మరణము, గోవింద నామోచ్చారణము తేలిక కాదు. కాబట్టి ఆ నలుగురి అభ్యున్నతి కొరకు పట్టాభిషేకం చేయి, వెళ్ళి ఆ చిన్న పిల్లవాడికి అన్నాడు. అనగానే ఇంద్రుడు పరిగెడుతున్నాడు. వెనక ఆ కామధేనువు పరిగెత్తుకొచ్చింది. నోరు కలిగిన వాళ్ళు రక్షించమని ఆపద వస్తే పిలుస్తారు. నా జాతిలో పుట్టినటువంటి వాటికి నోరు లేదు, వాటికి ఆపద వస్తే ఎవరిని పిలుస్తాయి? అయినా మొట్టమొదట నేను మిమ్మల్ని రక్షిస్తానని మహానుభావుడు కొండ కింద ఇన్ని ఆవుల్ని, ఇన్ని దూడల్ని, ఇన్ని ఎద్దుల్ని కాపాడాడు. ఒక్క దూడ నా జాతికి చెందినది, నా సంతతికి చెందినది నశించలేదు. అటువంటి కృష్ణ పరమాత్మకి నేను నాపాలతో అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది. దేవతలని ఇంత అనుగ్రహించినవాడు, గోవులను ఇంత అనుగ్రహించినవాడు, ఈయనకి నేను
సంతోషాన్ని వెలిబుచ్చాలి అని చెప్పి దేవతలు తన బిడ్డలు కనుక ఆయనే వామనమూర్తి అన్న పేరుతో ఆ విష్ణువే తన కడుపున కూడా పుట్టాడు కనుక దేవతల తల్లి అయినటువంటి అదితి బయలుదేరింది. ఇంద్రుడు ఐరావతాన్ని ఏనుగునెక్కి ఆయన బయలుదేరాడు. ఆ వెనక నారదుడు, తుంబురుడు, దేవగాయకులు, మహర్షులు, అప్సరసలు అందరూ బయలుదేరారు. ఎవరికి చేస్తున్నారు అభిషేకం? శ్రీరామ పట్టాభిషేకంలా చక్రవర్తి అవుతున్న వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి చేసిన పట్టాభిషేకం కాదు, గోవింద పట్టాభిషేకం. ఏమీ ఎరగని పిల్లవాళ్ళ, పశువుల్ని కాసుకునేవాళ్ళ, ఒక రాతి మీద కూర్చున్నటువంటి 7 సంవత్సరముల చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సుంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజలాక్షున్ సాధు సంరక్షణం. ఇంద్రుడు ఐరావతం దిగి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి 2 కాళ్ల మీద తన తల పెట్టి నమస్కారం చేసి లేచి ఊంగి నిలబడి ఒక మాట అన్నాడు. మహానుభావ, నువ్వు ఏ పని చేసినా ఊరక చేసేవాడివి కాదు. మేమందరం గుణములతో సంగమును పొందినటువంటి వాళ్ళం. కాబట్టి ఇలాగే అహంకారం వచ్చి అనేకమైన దోషాలు చేస్తాం. ఒకరోజు వినయంతో ఉంటాం, ఒకరోజు అహంకారంతో ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడు ఎవరి పట్ల ఇలా ప్రవర్తించినా అహంకారాన్ని పోగొట్టి కాపాడడమే తప్ప ఒకరిని బాధ పెట్టడం నీ ఉద్దేశ్యం కాదు. నేనే వర్షాలు కురిపించేవాణ్ణి అని మదించి తిరుగుతున్నటువంటి నన్ను శిక్షించిన అహంకారాన్ని పోగొట్టడానికి నువ్వు ఈ పని చేశావు. నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేనిన్. నా వంటి వెర్రివాళ్ళని ఓ శ్రీవల్లభ, ఓ లక్ష్మీపతి, పక్కనుంది ఆ లక్ష్మీదేవి. ఇప్పుడు తత్వాన్ని గ్రహించాడు, అది విష్ణుతత్వం అని తెలుసుకున్నాడు. శ్రీవల్లభ నీవు శాస్తి చేవిసితివేనిన్ కావరము మాని పెద్దల త్రోవల జరిగెదరు బుద్ధి తోడుతనీషా. ఈశ్వర, అహంకారం విరిగిపోతే వినయంతో పెద్దల పాటుతో పాటుగా వినయంతో ఉండడం అలవాటవుతుంది. ఎంత మంచి పని చేశావయ్యా! ఆ అహంకారం ఉంటే సర్వనాశనం అయిపోతును. నా అహంకారాన్ని విరిచేశావు. ఈశ్వరా, నీకు నమస్కారం. నేను నీకు అభిషేకం చేయడానికి వచ్చాను, అంగీకరించమని ప్రార్థించాడు. వెంటనే చిన్ని కృష్ణుడు 7 సంవత్సరముల పిల్లవాడు కూర్చునున్నాడు. ఆయన అన్నాడు, నా ఆజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతుడవై మదింపకు శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరి గమన అన్నాడు. నాయాజ్ఞ చేయుచుండుము, నీ అంతటి వాడివి నువ్వని ఎప్పుడు అనుకోకు. పైన ఒకడున్నాడని గుర్తుపెట్టుకో, అదే వినయానికి కారణమవుతుంది. నాయాజ్ఞ చేయుచుండుము, అహంకారం పోయాక నిన్ను పదవిలోంచి తీసేయడం ఎందుకయ్యా? శిక్ష దేనికి అంటే సంస్కరించడానికి. నువ్వు సంస్కరింపబడిన తర్వాత ఇంకా శిక్ష ఎందుకు? కాబట్టి నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, ఓ సురేంద్ర, నీ అధికారంలో నువ్వు ఉండు. కాబట్టి నా ఆజ్ఞ చేసినంత కాలం ఇక నీకు ఇబ్బంది లేదు. శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరిగమన, ఏనుగులా నడవగలిగినటువంటి అద్భుతమైన నడకలున్నవాడా, సంతోషంతో బయలుదేరు, నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. అప్పుడు వెంటనే ఆ కామధేనువు యొక్క పాలని కలశపాత్రలో పట్టుకుని ఆ వచ్చినటువంటి ఐరావత గజం కూడా ఆకాశంలో ప్రవహించేటటువంటి మందాకినీ జలాల్ని స్వర్ణ కలశలో ఐరావతం పోస్తుండగా అదితి చూసుకుని మురిసిపోతూ ఉండగా, అప్సర స్త్రీలు నాట్యం చేస్తుండగా, నారద తుంబురులు గానం చేస్తుండగా, దేవతలు మురిసిపోతూ ఉండగా, ఎప్పటికీ ఒక పేరు పెట్టి 3 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు రక్షించగలిగినటువంటి నామం లోకానికి లభించిందని పరమపరవశంతో ఇంద్రుడు ఆనాడు గోవిందాయంచు, గోవిందా అని ఆనాడు పిలిచాడు. పిలిచి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సుంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజలాక్షున్ సాధు సంరక్షణం. తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడికి కామధేనువు యొక్క క్షీరములతో, ఆకాశమునందు ప్రవహించేటటువంటి మందాకిని జలములతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఆనాటి నుంచి గోవిందా అన్న పేరుతో ఎవరైనా ఎక్కడైనా పిలిచారా,
ఇహమునందు పరమునందు కూడా రక్షణ కర్తవ్యమును ఆయన స్వీకరిస్తాడు. మనుష్యుల యొక్క మనసు ధర్మమునందు ప్రవర్తించేటట్టు చేసి తత్కారణం చేత రక్షణ పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపం గోవింద స్వరూపం. ఒక గోవింద అంటే వాక్కులు, గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే భూమి, గో అంటే ఆవులు, గో అంటే వజ్రము, గో అంటే దిక్కు, గో అంటే కాంతి. ఇన్నిటి చేత విందా యజమాని అయ్యున్నవాడు వీటి ద్వారా తనని ఆశ్రయించడానికి పొందడానికి మార్గమును కల్పించువాడు, వీటిని ఆధారముగా చేసి లోకమును రక్షించువాడు. ఇన్ని అర్థముల చేత గోవిందా 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 అన్న నామాన్ని పలుకుతుండడం బాహ్యమునందు ఎంత శౌచాన్ని ఇస్తుందంటే గోవిందేతి సదా స్నానం. గోవిందా అన్న నామాన్ని పలికినటువంటి వాడు సశాస్త్రీయమైన స్నానాన్ని చేసిన వాడితో సమానం. గోవిందా అన్నాడు అనుకోండి, సదా స్నానం, వాడు అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నట్టు. అంటే నా ఉద్దేశం స్నానం మానేసి గోవిందా అనమని కాదు. అంత స్నానం చేయడానికి అవకాశం లేని నాడు గోవిందా అన్నా కూడా కాపాడుతుందన్నది నా ఉద్దేశం. కాబట్టి గోవిందేతి సదాస్నానం. బాహ్యమునందు ఎంత శౌచాన్ని ఇస్తుందో ఆంతరమునందు కూడా అంత శౌచాన్ని అంత భక్తిని ఇవ్వగలిగినటువంటి నామము గోవిందనామము. ఈ గోవిందనామానికి తులసిదళానికి వెంకటేశ్వరుడు ఒక పెద్ద ముడి వేశాడు. ఆయన అన్నాడు, ఏకేన తులసిమాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్భక్తిభావేన తంరక్షామి ఇతి మత్పణః అన్నాడు. అసలు వెంకటేశ్వర స్వామి వారు తాను దేని చేత ప్రీతి చెందుతాడో, తనని ఏమని పిలిస్తే తనకి ఆనందం కలుగుతుందో, కలియుగంలో తనని ఎలా పూజ చేస్తే తాను అపరిమితమైన ఆనందాన్ని పొందుతాడో, రక్షణ కర్తవ్యాన్ని స్వీకరించడానికి జనులను రక్షించడానికి హేతు ఏర్పడుతుందో ఆయనే చెప్పాడు. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ, ఒక్క తులసి దళం చాలయా అన్నాడు. గోవిందా అని పిలుస్తూ ఒక్క తులసిదళ నా పాదముల మీద వేస్తే చాలు. ఎవడు ఆ భక్తితో తులసిదళం ఒక్కటైనా నా పాదముల యందు సమర్పిస్తాడో అంటే దాని అర్థం ఏమిటి? దాన్నే ప్రసాదంగా నోట్లోకి పుచ్చుకుంటాడో అని. ఒక్క తులసిదళాన్ని వేసి నోట్లోకి పుచ్చుకోవడం ఎంత తేలిక. స్వామి నీ పాద తులసిదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత అని నరసింహశతకంలో నరసింహశతకర్త స్వామిని అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు. స్వామి నీ పాద తులసిదళము రోగములకు ఔషధము. ఆయన పాదముల మీద పడినటువంటి తులసిదళం సమస్త రోగములకు ఔషధం. ఎందుచేత రోగములకు ఔషధం? రోగములు దేనివల్ల వస్తాయి? పాపములు అనుభవంలోకి వచ్చినప్పుడు రోగంగా వస్తుంది. అంటే ఆ తులసిదళాన్ని సేవించడం సమస్త పాప రాశి ధ్వంసం అవడానికి కారణం. ఆయన పేరే వెంకటేశ్వరుడు, నీకేం అభ్యంతరం? వేయం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుహు అని మనం తెల్లవారి లేస్తే భవిష్యోత్తర పురాణంలో చదువుతున్నాం. వేం అంటే పాపం, కట అంటే తొలగించగలిగిన ఈశ్వరుడు కాబట్టి వెంకటేశ్వరుడు. కాబట్టి గోవిందా అన్న నామాన్ని ఎక్కువ మాటలు చెప్పి ఒక్క తులసిదళమైనా సరే ఆయన పాదముల మీద వేసి దాన్ని ప్రసాదంగా పుచ్చుకున్న చోట ధర్మము తనంత తాను ఆవిష్కరింపబడుతుంది. వాతావరణము పునీతమవుతుంది. పునీతమై భగవానుడు రక్షించడానికి కావలసినటువంటి కారణము ఏర్పడుతుంది. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అస్తవ్యస్త స్థితిలో, అశాంతిలో, ప్రకృతి వైపరీత్యాలలో లోక రక్షణ కొరకు మనందరం కూడా ఎలుగెత్తి పిలువవలసినటువంటి నామం గోవిందనామం. కోటి పర్యాయములు గోవిందా అన్న నామాన్ని పలకడానికి అందరం సన్నద్ధమై ఆయన ఎలా కోరుకున్నాడో పురాణంలో అటువంటి పూజ చేస్తూ అలా ఆయన నామాన్ని పిలుస్తూ మన అందరం కూడా తరించి ఇహమునందు పరమునందు కూడా రక్షణ పొందడానికి కావలసిన రీతిలో అదృష్టాన్ని పొందుతాం. ఆ తులసి దళాల్ని మనం మన కుటుంబ సభ్యులు పుచ్చుకుంటాం. పుచ్చుకున్న కారణం చేత ఈశ్వరానుగ్రహంతో 10 మంది శాంతిగా ఉండేట్టు, మనం శాంతిగా ఉండేటట్టు బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు మనకి అనుగ్రహిస్తాడండంలో నాకు కించిత్ సందేహం లేదు. ఆయనే చేసిన ప్రతిజ్ఞ కనుక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.